డాక్టర్ల విషయంలో పలుమార్లు ఉత్తరాలు రాసినట్టు ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డిది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క నీటి బొట్టు కూడా వదలమని పట్టుదలతో కేంద్రం మీద ఒత్తిడి తెస్తేనే ఇవాళ పనులు ఆగినాయి. ఇది తెలిసి కూడా అబద్ధాలు మాట్లాడి ప్రజల మీద మాయ చేసే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, బీసీల విషయంలో, ఎస్సీల విషయంలో, ఎస్టీల విషయంలో, మైనార్టీల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏ ఇతర పార్టీకి లేదు. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్ర గారు నియమింపారు. ఎంతమంది బీసీలను ఊరడించినారు మీరు? సమర్థవంతమైన బీసీ నాయకులు లేరా? ఇంత పెద్ద రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని నిరూపైనటువంటి ఈ రాష్ట్రంలో మీరు ఒక బీసీని అధ్యక్ష పదవి చేయలేనటువంటి మీ నాయకత్వం ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. జనం రేపేం చేస్తారో చెప్తే నమ్మరు. ఇవాళ చేసి చూపించినోడే మునగాడు. ఇలా మేము డిప్యూటీ స్పీకర్ దళితులకు ఇచ్చాం, డిప్యూటీ సీఎం స్పీకర్ పదవి దళితులకు ఇచ్చాం, పీసీసీ పదవి బీసీకి ఇచ్చాం, 5 అవకాశాలు ఇచ్చాం. ఎస్సీల్లో 3 బీసీల్లో ఇచ్చాం, ట్రైబ్స్లో ఇచ్చాం, మైనార్టీకి ఇవ్వబోతా ఉన్నాం. పరిపూర్ణమైనటువంటి సామాజిక న్యాయం, సోషల్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుంది. అఖిల భారత అధ్యక్షుడు ఎవరు? మాకు నాయకత్వం వహిస్తుంది ఎవరు? ఇవన్నీ కూడా సజావుగా సమన్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ సమన్యాయంలో భాగంగానే రేపు లాల్బాగ్ స్టేడియంలో తలపెట్టిన దాదాపు 40-45 వేల డెలిగేట్స్ మీటింగ్లో మా అధినాయకుడు ప్రసంగిస్తాడు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సమన్యాయం ఎలా చేస్తుందో, ఏ రకంగా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నామో రేపు సమావేశంలో అన్ని విషయాలుగా మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ. అసలు ఆవిడ ఏ పార్టీలో ఉంది? ఇప్పుడు జాగృతి నుంచి నిలబెడుతుందా? రేపు బీఆర్ఎస్ నుంచి నిలబెడుతుందా? బీఆర్ఎస్ ని స్థానం ఏంటి? తెలంగాణ భవన్ ముఖం చాటేసిన నువ్వు బీఆర్ఎస్ గురించి మాట్లాడితే ఎట్లా? మీ వాటాలు తెగినాయా? అసలు మీ వాటాల పంపకాలు జరిగినాయా? స్థానిక సంస్థలు బీఆర్ఎస్ అసలు ఎక్కడ ఉంది వారికి అవకాశము? ఏం చేశారని నాయకులు ఓటేస్తారు? 9 రోజులు 9,000 కోట్లు రైతు ఖాతాలో జమ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎప్పుడిది? మీరు 7.5 లక్షల కోట్ల అప్పు మాకు పెట్టిపోయినప్పటికీ కూడా 60,000 ఉద్యోగాలు సంవత్సరంలో ఇచ్చినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీది. రైతు బంధు, రైతు భరోసా. తాడిపత్రి మాజీ మున్సిపల్